మహిమ కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు రచించిన పరమగీత గ్రంథము, మొదటి అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. పరమగీత గ్రంథము 12వ అధ్యాయము. రాజు విందుకు కూర్చొని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, చేరికూడిన నీ బిడ్డలమైన మాతో ప్రభ, నీవు మాట్లాడిన నీ మాటలను బట్టి స్తోత్రములు. నిలబడిన నీ యొక్క దాసుని ప్రభ మీరు మరుగుపరుచుకొని ఈ దినము ఉదయకాలమందు ఆతురతతో ఆశతో నీ సన్నిధిలోనికి వచ్చిన నీ బిడ్డలైన వారందరినీ కూడా ప్రభ మీరు దీవించి నీ వాక్యము ప్రభ నాయన ఫలించినట్లుగా వారి హృదయములో ప్రభా నాయన నీ వాక్యము జ్ఞాపకం ఉన్నట్లుగా నీ కార్యమును జరిగించమని వాక్యమయ్యున్న యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. చేరికూడి ఉన్న దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు సమాధానము మీ ఎల్లరకు తోడే నడిపించునుగాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగములున్న వచనమును మనం ధ్యానం చేసుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను గారు రచించిన పరమగీతం మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 12వ వచనమును మనము ధ్యానించుకున్నట్లయితే, రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, 5 అంశములుగా ఈ వాక్యాన్ని మనము ధ్యానము చేసుకోవాలి. 1 రాజు, 2వది విందు, 3వది కూర్చుండగా, 4వది నా పరిమళ తైలము, 5వది సువాసన వ్యాపించెను. 1 రాజు. ఈయన ఇక్కడ కనబడుతున్న సొలొమోను మహారాజు గారు రాయించినటువంటి మాటను బట్టి చూసినట్లయితే, పై వచనములో దేవుని బిడ్డలారా, వధువు సంఘమునకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన రక్తము చేత కడగబడిన విశ్వాసికి ప్రాణ ప్రియుడైన ప్రభువు అనుగ్రహించినటువంటి ఆత్మీయ వరములేవైతే ఉన్నవో ఆ వరముల చేత అలంకరింపబడిన వధువును మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. అయితే ఇప్పుడు వధువు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనగా, దేవుని బిడ్డలారా, రాజు విందునకు కూర్చుని ఉన్నాడు. ఎక్కడ కూర్చున్నాడట? విందులో కూర్చున్నాడు. నా పరిమళ తైలపు సువాసన వ్యాపించుచున్నది అని ఈ వధువు సంఘము మాట్లాడుట మనము చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. గనుక దేవుని బిడ్డలారా, కొలసీల రాసిన పత్రిక రాజు అనబడినటువంటి మాటను మనం ధ్యానించినట్లయితే, యేసు ప్రభువారికి దేవుని బిడ్డలారా ఎన్ని పేరులు కనబడుచున్నాయి దేవుని బిడ్డలారా అని మనము చూచినట్లయితే, కొలసీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అదృశ్య దేవుడయుండి దేవుని బిడ్డలారా ఆది స్వరూపి అయి సర్వ సృష్టికి ఆయన ఏమై ఉన్నాడట? ఆది సంభూతుడిగా కనబడుతున్నాడు. ఈయన దేవుని బిడ్డలారా మొదటి నామం చూచినట్లయితే ఇశ్రాయేలు ప్రజలైన వారు ఈయనను ఏమంటున్నారంటే మెస్సయ్యా అని అంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని మనం చూసినట్లయితే, అదృశ్య దేవుడు స్వరూపి అయిన దేవుడు దేవుని బిడ్డలారా ఆది సంభూతుడైన ఆయనకు మనుషులు ఈ రీతిగా దేవుని బిడ్డలారా వారి వారి పరిస్థితులను బట్టి పేరు కలిగి ఉండుట మనం చూస్తున్నాం.
మొదటిగా దేని బిడ్డలారా యోహాను సువార్త 1వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పి. చాలండి. ఎవరిని కనుగొన్నారు? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? దేని బిడ్డలారా మెస్సయ్య. అదే 4వ అధ్యాయములో కూడా సమరయ స్త్రీ అంటది అదే గ్రంథములో. దేని బిడ్డలారా మెస్సయ్య అనబడిన క్రీస్తు వచ్చినాడు మాకు అంతా తెలిసిద్దయా అని మాట్లాడ్డ మనము ఈ యొక్క యోహాను సువార్తలో మనము చూస్తున్న వారమై ఉన్నాము. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యములో చూచినట్లయితే సీమోను దేవుని బిడ్డలారా తన సహోదరుని చూసి అంటున్నమాట, మేము మెస్సయ్యను ఏం చేసామంటున్నాడు? దేవుని బిడ్డలారా ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సయ్యను కనుగొంటిమని అతనితో చెప్పిరి. ఈరోజు నువ్వు కనుగొన్నావా? ఆది సంభూతుడు దేవుని బిడ్డలారా ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి ఆయన ఆది సంభూతుడైన దేవుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు చేసి పెట్టిన పేరు ఏమిటంటే మెస్సయ్య. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మనము చూసినట్లయితే ఎన్నో వచ్చినమ్మా 25వ వచనం చెప్పు. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని మేమెరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ప్రియమైన దేవుని ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు వారు? మెస్సయ్య అనబడిన క్రీస్తు వస్తాడు, ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు తెలియపరచుట. ఇంకా ఈరోజు మనకేం తెలియపరచట్లా? సమస్తము గ్రహింకట్లా. ఆయన కొరకు మనము ఎదురు చూడవలసిన వారమైనా ఆయన సన్నిధిలో ఆయన మాట కొరకు ఎదురు చూడాలి. దేవాలయములో ఆయన మాట కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన మాట కొరకు ఎదురు చూచినప్పుడు ఆయన మాట మనకు దొరుకుట మనం చూస్తున్నాం. ఇక్కడ సీమోనుతో అంటున్న మాట ఆయనను కనుగొన్నామంటున్నారు. ఈ స్త్రీ అంటున్నమాట ఆయన కొరకు కనిపెట్టుచున్నాం, ఎదురు చూస్తున్నాం అంటున్నా. గనుకనే యేసు ప్రభువారు అంటున్నమాట నేను ఆయనను. ఎవరట? నేనే ఆయననని ఆ స్త్రీతో చెప్పడం మనం చూస్తున్నాం. ఇక రెండవదిగా చూసినట్లయితే ఒకటి దేవుని బిడ్డలారా మరి మెస్సయ్య అనే బిరుదు కనబడుతుంది. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు నిరీక్షించిన నామము మెస్సయ్య అనగా అభిషిక్తుడైన క్రీస్తు. రెండవ మాటను మనం చూసినట్లయితే అదే యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి ఆయనకు అధికారం అనుగ్రహించెను. ఈయన ఎవరు? రెండవది చూసినట్లయితే మనుష్య కుమారుడు. ప్రభు శిలువ మరణము నొందుటకు శరీరధారిగా దేవుని బిడ్డలారా వచ్చినందున ఈయన ఏమై ఉన్నాడు అంటే దేవుని బిడ్డలారా అదృశ్య దేవుని స్వరూపి అయిన ఆది సంభూతుడైన ఆయన ఇప్పుడు ఏమై ఉన్నాడంటే మనుష్య కుమారుడుగా కనబడుతున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 33వ వచనములో చూసినట్లయితే పెండ్లి కుమారుడుగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా దేవుని కుమారుడు సర్వజనుల దోషమును ఆయన మీద వేసుకొని చనిపోయి లేచినందున ఈయన దేవుని కుమారుడుగా కనబడుతున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము దేవుని బిడ్డలారా 33వ వచనము, అంతటా ధోనిలోనున్నవారు వచ్చి ఏమంటున్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా సమస్తము ఆయనకు లోబడుచు ఉన్నవి. 30వ వచనములో గాలిని చూచి భయపడి ప్రభువా రక్షించమని కేక వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. గాలి ఆగెను, అణిగెను. అంతటా ధోనిలోనున్న వారందరూ
వచ్చి దేవుని బిడ్డలారా, ఇక్కడ సందర్భం ఏమిటి అంటే శిష్యులైన వారు ధోనిలో ప్రయాణము చేస్తున్నారు. సముద్రం మీద గాలి తుఫాను చెలరేగింది. తద్వారా దేవుని బిడ్డలారా, వారు మరి ఏమైపోతామనే ఆందోళనలో ఉంటే ప్రభువారు వారి యొద్దకు దేవుని బిడ్డలారా సముద్రం మీద మరి కనబడుట మనం చూస్తున్నాం. కనబడగానే దేవుని బిడ్డలారా పేతురు గారు అంటున్నమాట, అయ్యా నీవే గనకైతే నేను కూడా నడిచి వచ్చినట్లు నాకు సహాయం చెయ్యి అన్నాడు. దేవుని బిడ్డలారా రమ్మనగానే కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూసి దేవుని బిడ్డలారా మునిగిపోసాగుతున్నాడు. చెయ్యి చాపి ప్రభు అతన్ని పట్టుకొనడం మనం చూస్తున్నాం. ధోనిలోనికి వచ్చిన తర్వాత వారు అంటున్నమాట, అయ్యా గాలి అణిగినది. ఏమణిగిందట? సమస్తము నీకు లోబడుతుంది. నీవెవరు అంటే దేవుని కుమారుడు. సర్వమానవాళి పాపమును మోసి దేవుని బిడ్డలారా మరణించి తిరిగి లేవటాన్ని బట్టి ఈయన ఎవరు కుమారుడిగా కనబడుతున్నాడు? చనిపోవడానికి వచ్చాడు కాబట్టి మనిషి కుమారుడు. దేవుని బిడ్డలారా తిరిగి లేచాడు కాబట్టి దేవుని కుమారుడు. మరో వాక్యం మనం చూసినట్లయితే లోకాసు సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ధ్యానించినట్లయితే దేవుని బిడ్డలారా పెండ్లి కుమారుడు ఈయన రెండవ మారు మేఘం మీద మధ్యాకాశములోనికి వచ్చి వధువు సంఘమును ఆకర్షించును కాబట్టి పెండ్లి కుమారుడుగా కనబడింది. లోకాసు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదవమ్మా. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఈయన ఎవరు? పెండ్లి కుమారుడు. ఎవరండి? పెండ్లి కుమారుడు. మరొక రాజు అనబడిన మాటను చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనములో చూసినట్లయితే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. శ్రీమంతుడును అద్వితీయుడగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆయన ప్రత్యక్షతను కనుపరుచుచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయ్యున్నాడు. దేవుని బిడ్డలారా ఈయన పెండ్లి కుమారుడు. ఇక్కడ తిమోతి పత్రికలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే దేవుని బిడ్డలారా శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయ్యన్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే ఆయన తొడ మీద ఈ నామము రాయబడుట మనం వాక్యములో పరిశీలిస్తున్న వారమైనాం. 19వ అధ్యాయము 16వ వచనము రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. యోహాను గారు చూస్తున్నారు. గనుక ఈ రాజు ఎవరు అంటే దేవుని బిడ్డలారా నీ కొరకు నా కొరకు దేవుని బిడ్డలారా సిలువలో యాగమై రక్తము కాచి నిన్ను నన్ను విలువ పెట్టి కొనినటువంటి ప్రభువే ఈ రాజు అయ్యున్నాడు. ఈ రాజు దేవుని బిడ్డలారా ఎక్కడ కూర్చున్నాడట? విందునకు కూర్చుని ఉన్నాడు. మొదటి మాట చూసాం, ఆయనకు ఇవ్వబడిన నామములు ఏమై ఉన్నావో దేవుని బిడ్డలారా. ఆయన విందునకు కూర్చుని ఉన్నాడు. దేవుని బిడ్డలారా మరి ఈ వాక్య భాగములో రాజు విందునకు, మొదటి మాట రాజు, రెండవ మాట విందు. దేవుని బిడ్డలారా మనము చూసినట్లయితే విందు అనగా ఇతరుల కొరకు చేయునది, ప్రత్యేకమైన కార్యార్థమై చేయునది, ప్రతిదినము భోజనము వేరుగానే. దేవుని బిడ్డలారా భోజనాన్ని విందంటామా? చెప్పాలి. దేవుని బిడ్డలారా 4 వెరైటీలు ప్రత్యేకతగా కనబట్టాన్ని బట్టి దాన్ని ఏమంటున్నాము? విందు. ఏంటంట? విందు. ఈ విందు అనబడినటువంటి మాటను మనం చూసినట్లయితే
మరి భోజన సమయమందు సిద్ధపరచబడు పదార్థముల కంటే ఎక్కువ పదార్థములు విలువైనవి చేయబడును. ఇందు భుజించు ఆహారము, రెండవది పానము చేయు దేవుని బిడ్డరా స్థితి, త్రాగు. దేవుని బిడ్డరా, ఈ యొక్క విందులో ఆయన ఏం చేస్తున్నాడట? విందు. ఏంటి ఈ విందులు అని మనం చూసినట్లయితే ఈ లోకపరమైన విందును గురించి మాట్లాడట్లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు సర్వ సృష్టి కొరకు, సర్వ జీవులకు 145వ కీర్తన ఒక మాట మనం చూసినట్లయితే దేవుని బిడ్డరా, అక్కడ ఒక ప్రత్యేకమైన మాట కనబడుతూ ఉంది. 145వ కీర్తనలో మనము చూసినట్లయితే 15వ వచనమును మనం చదువుకున్నట్లయితే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కొరకును, దేవుని బిడ్డలారా, ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తున్నాడట? సృష్టిలో ఉన్న సర్వ మానవాళి కొరకు ఆయన చేసినటువంటి సృష్టి ఆది నుండి అంతం వరకు ఇచ్చు విందు, ఇది ఒక విందుగా కనబడుతూ ఉంది. 145వ కీర్తనలో 15వ వచనములో మరి ధ్యానపరుడు ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు, కీర్తనాకారుడు. దేవుని బిడ్డలారా, సర్వజీవుల కన్నులు, ఈరోజు నువ్వు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని, దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు అన్ని పరీక్షింపబడునని, తెలియపరచబడునని, దేవుని బిడ్డలారా, వినిన నీవు ఎవరి వైపు చూస్తున్నావు? సృష్టిలో ఉన్న జీవులన్నీ ఎవరి వైపు చూస్తున్నాయడా? సృష్టికర్త అయిన దేవుని వైపు చూస్తున్నాయి. నీవు ఈరోజు ఎవరి వైపు చూస్తూ ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వైపు చూచిన వారికి దేవుని బిడ్డలారా ఆయన ఏమీ కూడా తక్కువ చేయడు. అందుకే 16వ వచనములో అంటున్నాడు, నీవు నీ గుప్పెలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. దేవుని బిడ్డలారా, 18వ వచనము 17వ వచనం కూడా చూసినట్లయితే, యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో ఆయన కృప చూపే దేవుడు. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎక్కడున్నాడు? చెప్పాలి దేవుని బిడ్డలారా, ఆయన సమీపముగా ఉన్న దేవుడు. దేవుని బిడ్డలారా, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు. చాలండి. వాక్యములో రెండవది చూసినట్లయితే, తను సర్వ జనాంగములో నుండి ఎన్నిక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఎన్నిక జనాంగాన్ని ఐగుప్తులో నుండి దేవుని బిడ్డలారా నడిపిస్తూ 40 సంవత్సరాలు దేవుని బిడ్డలారా వండని వంట పండని పంట వారికి అనుగ్రహించి మన్నాతో తన ప్రజలైన వారిని దేవుని బిడ్డలారా ఏం చేశాడట? తృప్తిపరిచి పోషించిన విందుని ఏర్పాటు చేయుట రెండవ విందయింది. మూడవది చూసినట్లయితే దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువారు అరణ్యములో 3 దినాలు ప్రసంగం చేసిన తర్వాత జనులకు దేవుని బిడ్డలారా అద్భుతాన్ని చేసి వారు 5,000 మందికి ఆహారాన్ని వడ్డించాడు. ఇదే ఆయన చేసిన విందు. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క బైబిల్ మిషన్లో మనం చూసినట్లయితే తండ్రి గారు అన్నమాట, జీతనాతాలు లేని, జీతనాతములు నిల్వ సొమ్ము నిరుకు రాబడి లేకపోయినా క్రీస్తు ప్రభు వైపు చూస్తూ నడుస్తున్న సేవకుని యొక్క సేవ, నడుస్తున్న సేవకుని యొక్క మరి పోషణ ఒక విందు అన్నారు దైవజనులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణాత ఏంటడా? జీతనాత లేవు. బైబిల్ మిషన్ సేవకునికి ఎక్కడి నుంచి ఏది రాదు. కానీ దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, పని అప్పగించిన దేవుడు నమ్మదగినవాడు. గనుక దేవుని బిడ్డలారా తన సేవకులను ఆయన ఏమీ తక్కువ కాకుండా సేవను అభివృద్ధి పరుస్తూ, సాగిస్తూ, పోషిస్తూ నడిపిస్తున్నాడు. ఆ సేవకుని పోషణ, ఆ సేవకుని సేవ ఒక విందై ఉంది. నాలుగవది
ఒకటి, సృష్టి ఆది నుండి అంతం వరకు ఆయన సృష్టి అంతటికి ఏం చేస్తున్నాడు? ప్రతి జీవి కోరికను తీరుస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, ఆహారం ఇస్తూ ఉన్నాడు. రెండవది చూసినట్లయితే పిలిచాడు, తన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. అట్టి వారికి అరణ్యములో 40 సంవత్సరాలు దేని బిళ్ళరా అద్భుతమైన ఆహారాన్ని ఇచ్చి మన్నానిచ్చి వారిని పోషించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే విందులలో ఎన్ని రకాలు కనబడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరవది చూచినట్లయితే, ఐదవదిగా మనం చూచినట్లయితే దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చిన మనము మరి వాక్యపు వింది ప్రయాసపడి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుంటే ఆయన పిలుస్తూ ఉన్నాడు ఒక విందుగా, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా ఎక్కడికి రండి అంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు. ఆయన పిలుపు ఒక విందు అయి ఉన్నది, వాక్యపు విందు. ఆరవదిగా చూసినట్లయితే ప్రతి ఆదివారము ఆలయములో జరుగు ఆరాధన ఒక విందు అయి ఉన్నది. అలాగే మొదటి ఆదివార దినం 7వదిగా చూసినట్లయితే ఆయన బల్లలో మనం పాలు పంపులు పొందుతున్నాం, అది ఒక విందు అయి ఉన్నది. ఆయన శరీరరక్తాలు విందు. ఏంటంట? ప్రభు సంస్కారపు విందు, పరిగెత్తుకుని రండి. ఈ విందులో ఏం దొరుకుతాయంటే పాప వ్యాధికి మందు. పాప వ్యాధికి ఎక్కడా లేదు మందు. ఎక్కడ మందు? ప్రభు సంస్కారపు విందులోనే పాప వ్యాధికి మందు ఉన్నదన్న సంగతి గ్రహించుకోవాలి. ప్రియమైన దేవుని సంగమా, వాక్యం వింటున్న వారలారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే రెండవది 7వ మాటను మనం చూసినట్లయితే దేని బిళ్ళరా, మనము ఈ వాక్య భాగములో యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 20వ వచనం. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. చాలండి. ఇక్కడ అంటున్నమాట, రేపు సంఘము దేని బిడ్డరా ప్రభువు చెంత ఉంటది. నేను తండ్రి యందును మీరు నా యందును ఉన్నామని ఆ దినమున, ఒక దినము రాబోతుంది, మనము ఎవరి యందు ఉంటామో ఆయన యందు ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదివినట్లయితే, క్రీస్తు సంఘమునందును సంఘము క్రీస్తు ప్రభునందు ఏకమయ్యుండును, ఇది ఒక విందు. తండ్రి కుమారుడు, కుమారుడు తండ్రి యందును ఉండును, ఇది ఒక విందు ఉన్నది. దేని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిబింబింపచేయుచు మహిమ నుండి అధిక మహిమకు పొందుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఆయనను చూస్తాము. దేని బిడ్డారా, 7 ఏండ్ల పరిపాలనలో ప్రభు భూమి మీదకి తన సంఘము తీసుకుని వస్తారు. దేని బిడ్డారా, మహిమతో మనం ఉంటాం. ఇది ఒక విందు. ఒకటి రాజు, రెండవది విందునకు కూర్చుని ఉండుట. విందులు ఎన్ని రకాలు చూసాం, ఆయన నామము చూచాం. ఇప్పుడు ఎందుకు కూర్చున్నాడట? ఆయన ఎక్కడ కూర్చున్నాడట? ప్రియమైన దేవుని బిడ్డలారా, విందు ఏర్పాటు చేసిన వారు ఏం చేస్తారు? ఇందులో కూర్చుంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. ఎందుకంటే మరి అందరూ సరిగా అన్ని వడ్డిస్తున్నారా, అందరికీ అన్నీ అందుతున్నాయా లేదా అనేది మరి చూచుట కూర్చుండుటతో దేవుని బిడ్డలారా ఇక్కడ మరి పొందుపరిచిన వారై ఉన్నారు పెద్దలు. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన ఈ ఆరాధనలో మనమే ఉన్నామా, ఆయన కూడా ఉన్నాడా? చెప్పాలి దేవుని బిడ్డలారా, ఆయన మనతో కూడా. ఎందుకనంటే మనకు ఎలాగో అంటే ఇశ్రాయేలు ప్రజలైన వారు తనమాట, నా నామము జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలమున
నేను వచ్చి నిన్ను దీవిస్తాను అన్నాడు. ఎక్కడ నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని సెలవిచ్చాడు. గనుక మనము కూడుకుంటే ఆయన ఉంటాడు. రెండవది, ఆయన జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో ఆయన మనతో ఉండి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన దీవిస్తాడు అన్న మాటను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. గనుక నీ ఇంటిలో కూడా ప్రతిరోజు ప్రార్థనా స్థలం ఒకటి ఉండాలి. ఏముండాలండి? చెప్పాలి. ప్రార్థనా స్థలం ఉండాలి. రోజుకో చోట కాదు. దేని బిడ్డలారా, ఒక స్థలములోనే మనము మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఆయన సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒక మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి, చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే వరసగా కూర్చోమంటున్నాడు. దేవుని సంఘములోనైనా దేవుని ఆశీర్వాదానికైనా క్రమము కావాలి. ఏం కలిగి ఉండాలి చెప్పాలి. ఒకసారి మళ్ళీ చదువమ్మా. పచ్చిక మీద కూర్చుండబెట్టమని మరో చోట లోకాసు వార్తలో ఆయన మాట్లాడట. అంటే దేని బిడ్డలారా, మనములు ఎలా ఉండాలంటే ఒక క్రమమైన జీవితాన్ని కలిగి జీవించాలి. రేపొద్దున ఆయన ఒక మాట అనబోతాడట, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, నేను మిమ్ములను అక్రమము చేయవారులారా. క్రమము లేకపోతామే అక్రమం అయిపోతుంది. గనుక క్రమం ఉండాలి. వరుసగా కూర్చుండబెట్టమంటున్నాడు. దేని బిడ్డలారా, లెక్క ప్రకారం కూర్చుండబెట్టమంటున్నాడు. 50 మంది చొప్పున కూర్చుండబెట్టమని లోకాసు వార్తలో మాట్లాడటం మనం చూస్తున్నాం. గనుక క్రమముగా కూర్చోవాలి. దేని బిడ్డలారా, ఒక క్రమముగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో దేనిలోనైనానో మన ఆశీర్వాదం. ఆదికాండములో ఇస్సాకు గారిని క్రమక్రమముగా దీవించాడంట. ఒక్కసారి రాదు దేవుని బిడ్డలారా. మనకు దీవెన ఎలా వస్తుంది? క్రమక్రమముగా దీవించే దేవుడు. నిర్గమకాండములు అంటాడు, ఒక్క రోజునే వారిని మీ మధ్య నుండి వెళ్ళగొట్టను. నీలో ఉన్న బలహీనతైనా, నీలో ఉన్న దేవుని బిడ్డలారా ఏదైనా సరే, నిర్గమకాండములో వారితో అంటున్నమాట, నేను వారిని క్రమక్రమముగా నీ మధ్య నుండి వెళ్ళగొడతాను. ఒక్కసారి వెళ్ళగొడితే మరి మృగములు మీకేం చేస్తాయి? ఎదురు తిరిగితే అనే మాట ఆ వాక్యములో నిర్గమకాండంలో చూస్తున్నాం. ఇక 4వదిగా మనం చూసినట్లయితే నా పరిమళ తైలపు సువాసన. దేవుని బిడ్డలారా, 4వ మాట ఏంటండి? నా పరిమళ తైలము. ఈ గీతమునందు దుఃఖమును గూర్చి లేదు గాని పెండ్లి కుమార్తె ప్రభు యొక్క సహవాసమును కోరి ఆయనతో నడిచి రాజనగరులోనికి ఉద్యానవనములోనికి వెళ్ళుట ఉన్నది. ప్రభు సంఘమునకు అలంకారములు అనుగ్రహించాడు, తద్వారా సువాసన వ్యాపిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి నేను నీ నివాస గృహములో ఉన్నాను, నీ సన్నిధిలోనే ఉన్నాను గనుక పరిమళ తైలపు సువాసన చూడుము. పరిమళ తైలము. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూసినట్లయితే ప్రియ దేవుని సంగమా, మరి లోకాసు వార్త 7వ అధ్యాయము 38 వచనము నుండి మనము చూస్తే, లోకాసు వార్త 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే అక్కడ కనబడుతున్న మాట, పాపాత్మురాలైన స్త్రీ కనబడుతుంది. ప్రభు ఆమె పాపము, చాలండి, ప్రభు ఆమె పాపములు క్షమించటాన్ని బట్టి దేని బిడ్డలారా ఆమె ప్రభు పాదములను దేని బిడ్డలారా కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి కృతజ్ఞత అనే స్తుతితో ఆయన పాదములు ముద్దు పెట్టుకుని ఆ అత్తరు ఆయన దేవుని బిడ్డలారా ఆయనకు సువాసన. మరి దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో మనం చూసినట్లయితే మరి ఆ అత్తరు వాసన
దేని బిడ్డారా విల్లంతా వ్యాపించుట మనం చూస్తున్నాం. ఆమె విస్తారమైన పాపములు ఏమైనాయి అంటున్నాడు? క్షమించబడినవి. పరిమళ సువాసన. అలాగే ఆదికాండము 8వ అధ్యాయము 20-21 వచనాలు మనం చదివినట్లయితే జల ప్రళయము నుండి దేని బిడ్డారా తప్పించబడినటువంటి నోవహు గారు దేని బిడ్డారా 8వ అధ్యాయము, అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠమును కట్టి 20-21 పవిత్ర పశు చాలమ్మా. అప్పుడు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలో కొన్నిటిని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి, దేవుని బిడ్డలారా గండము దాటించిన దేవా నీకు జ్ఞాపకం చేసుకున్నందుకు, జల ప్రళయము నుండి బయటకు వచ్చినటువంటి నోవహు గారు ఏమందిస్తున్నారు అంటే సువాసన వ్యాపించుట, ఆగ్రాణించుట మనం చూస్తున్నాం. దేని బిడ్డలారా అలాగే పాపములు క్షమించబడిన ఆమె దేని బిడ్డలారా ప్రభువునకు అత్తరు దేని బిడ్డలారా వ్రాయుట కన్నీటితో పాదములను కడిగి. మూడవదిగా చూసినట్లయితే దేని బిడ్డలారా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయములో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాల్లో మనం చూస్తే అక్కడ ఒక మాట కనబడుతుంది మనకి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానమును యొక్క సువాసన కనపరుచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయ ఉత్సాహముతో ఊరేగించుతున్న దేవునికి స్తోత్రము. ఇంకా మనం చూసినట్లయితే రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుచున్న వానికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నామంటున్నాడు. మన యొక్క జీవితము దేని బిడ్డలారా పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో అంటున్నమాట. దేని బిడ్డలారా ఏమని అంటున్నాడంటే మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో దేవుడు మనల్ని ఎలా ఊరేగిస్తున్నాడట చూడండి. దేవుని బిడ్డలారా ఏ విలువ లేనటువంటి మనకు ఆయన మన బ్రతుకు మన జీవితము ఇతరులైన వారికట సువాసనగా ఉన్నదట. ఇక్కడ అంటున్న మాట రాజు విందునకు కూర్చుని ఉండగా నా పరిమళ సువాసన వ్యాపించెను. జరుగుచున్నదా? దేని బిడ్డలారా మనలో గూర్చినటువంటి సువాసన ఇతరులకు కనబడుచుందా? మనలో నుండి క్రీస్తును గూర్చినటువంటి సువాసన. అందుకే 16వ వచనములు అంటున్నాడు మేము నశించుచున్న వానికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడుచున్న వానికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నామని దేవుని బిడ్డలారా పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా మనం ఎలాగూ ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. అలాగే మరో వాక్యాన్ని చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించుచున్నాను అని పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మరో మాటను మనం చూసినట్లయితే మరి దానియేలు గ్రంథము
3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, షడ్రకు మిషకు అబేద్నెగోలు అగ్నిగుండమునకు భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచిరి. దేవుడు మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇది విశ్వాసం. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను మండుచున్న వేడిమి గల తప్పించి రక్షించును సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా దేవుని బిడ్డలారా ఆయన మమ్మను రక్షించును. రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజించమనియు నమస్కరించమని తెలుసుకొనమని పలికిన పలుకు దేవుని బిడ్డలారా విశ్వాసము వ్యాపించుట, సువాసన వ్యాపించుట. విశ్వాసపు యొక్క సువాసన. 3 బాలురు దేవుని బిడ్డలారా బబులోను దేశములో నెబుకద్నెజరు రాజు ఎదుట మాట్లాడుతున్న మాట, మేము సేవించుచున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా ఈ అగ్నిగుండమునకు మేము ఆహురితవుతాం, కానీ నీ మాటను మేము వినము. ఆయన రక్షించాడా లేదా? ఈరోజు సమర్థవంతుడైన దేవుని దగ్గరకు వచ్చిన నీవు, ఆయన రాజు అయి ఉన్నాడు, రాజులకు రాజు అయి ఉన్నాడు అన్న మాటను మరవవద్దని వాక్య సేవకునిగా నేను మీకు తెలియజేస్తున్నాను. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగములో మనం చూసినట్లయితే మరొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీల రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకయున్నాను. అది మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏంటి అంట? అక్కడ సంఘము దేవుని బిడ్డలారా మరి పౌలు గారికి కొంత మరి సేవ నిమిత్తము, పరిచర్య నిమిత్తము కొన్నిటిని పంపించడం మనం చూస్తున్నాం. వాటిని అందుకున్నటువంటి పౌలు గారు అంటున్నమాట, ఏమీ తక్కువ లేకయున్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును. 8వదిగా చూసినట్లయితే కానుక ఇచ్చుట దేవుని బిడ్డలారా ప్రీతికరమైనది, ఇష్టమై ఉన్నది, అలాగే యాగమై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక చివరిగా చూసినట్లయితే సమయం అవుతుంది. యోబు గారు అంటున్న మాట, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21, 21 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని యెహోవా పై వచ్చిన 20. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని నమస్కారము చేసిట్లా నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేది. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయిను. యెహోవా నామమునకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఒక మరి సువాసన ఉన్నది. అందువల్ల అపవాదికి ఏం కలిగింది? అవమానం కలిగిందట. యోబు ఇలాగూ మాట్లాడటాన్ని బట్టి సమస్తము కోల్పోయాడు. దేవుని బిడ్డలారా ఒక్క రోజులోనే సమస్తం కోల్పోయినప్పుడు యోబు గారు అంటున్నమాట, నేను దిగంబరిగా వచ్చాను, యెహోవా ఇచ్చెను, ఆయన నామమునకే. అది మనం ఏమైపోయినా అది అనేక మార్లు నేను చెబుతాను దేవుని బిడ్డలారా. అందుకే దైవజనులు అన్నారు, మరి 73వ కీర్తనలో మన తండ్రి గారు కట్టిన పాట, దేవుడు అన్యాయస్తుడు కాదు కానీ న్యాయస్తుడు. నువ్వేమైపోయినా, నువ్వే స్థితిలో ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎవరు అంటే న్యాయస్తుడైనటువంటి దేవుడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటల చేత, గనుక ఈ వాక్యం విన్న దేవుని బిడ్డలారా, రాజులకు రాజైన క్రీస్తు ప్రభు చేసిన
విందులో మనము కూడా ఏం చేయాలంట? ఉండాలి. ఉండాలా వద్దా? చెప్పాలి. ఉండాలా వద్దా? ఉండట కొరకే ఆయన త్వరగా రాబోతున్నాడు. మనం త్వరగా సిద్ధపడాలి. ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చినటువంటి ఆత్మీయ వరాలను కలిగి దేవుని బిడ్డలారా, మరి పరిమళ తైలపు సువాసన వ్యాపించినట్లుగా మనం ఆయన కొరకు పనిచేయాలి. అనేక స్థలములలో క్రీస్తును గూర్చిన సువాసన మన ద్వారా వ్యాప్తి చెందాలి. అట్టి దీవెన, ఆశీర్వాదం నేటి వాక్యాన్ని బట్టి దేవుడు అనుగ్రహించి దీవించి వద్దలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమె దయగలిగిన కృపగలిగిన మా తండ్రి, ఇన్న వాక్యము నీ బిడ్డల యొక్క అంతరంగములో ముద్ర వేసి భద్రపరిచి మీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించమని దీవెనలకు దాత రక్షణకర్త అయిన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. మరణాత. కానుకలు పాట పాడుకుందాం. పసిడి వర్ణపు టెండ భాగ్యద రలవాన